ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాలో రహదారులు రక్తపు టేరులను పారించాయి. వేర్వేరు ప్రమాదాల్లో 8 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అన్నమయ్య జిల్లా గవ్వల చెరువు ఘాట్ రోడ్లో కారును కంటైనర్ ఢీకొన్న ఘటనలో 5గురు ప్రాణాలు విడిచారు. వైఎస్ఆర్ జిల్లా చింతకుంట వద్ద కారు బోల్తాపడిన ప్రమాదంలో 3 చనిపోయారు. అన్నమయ్య జిల్లా గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 5గురు దుర్మరణం చెందారు. చక్రాయపేట మండలం వడ్డెపల్లికి చెందిన కుటుంబ సభ్యులు కర్మకాండ కార్యక్రమాన్ని ముగించుకుని బంధువుల ఇళ్లకు వెళ్లేందుకు కారులో చక్రాయపేట నుంచి వేంపల్లె, ఎర్రగుంట్ల, కడప మీదుగా గువ్వల చెరువు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఒక కారులో 3 కుటుంబ సభ్యులతో పాటు కారు డ్రైవర్ కలిసి తొలుత దువ్వూరుకు వెళ్లి అక్కడి నుంచి గువ్వల చెరువు వెళ్తుండగా ఘాట్ రోడ్డులోని 6వ మలుపు వద్ద ఎదురుగా వస్తున్న కంటైనర్ ఢీకొట్టింది. ప్రమాదంలో కారులోని 4 అక్కడికక్కడే మృతి చెందారు. కారు నుజ్జునుజ్జు కావడంతో పోలీసులు అతి కష్టం మీద కట్టర్లను ఉపయోగించి మృతదేహాలను వెలికితీశారు. లోయలోకి దూసుకెళ్లడంతో లారీ డ్రైవర్ కూడా చనిపోయారు. మా డాడీ రీసెంట్ గా 13 రోజుల క్రితం చనిపోయిండు. రాత్రి వచ్చేసి మొత్తం అది దినం కార్యక్రమాలు చేసుకున్నాం. తర్వాత మా అమ్మను అదే వైట్ శారీ కట్టించి దీపం చూపించడానికని మా రిలేటివ్స్ ఉంటారు కదా, అక్క చెల్లెలు అన్నదమ్ముల కాడికి, వాళ్ళన్న గువ్వల చెరువులో ఉన్నాడు. పోగన్న పెదనాయన కొడుకు మా ఊరు నుంచి బయలుదేరి కేవడపల్లి నుంచి బయలుదేరి వేంపల్లె, ఐవార్పల్లె, ఎర్రగుంట్ల, దువ్వూరులో చూసుకొని కంప్లీట్ చేసుకొని దువ్వూరు నుంచి గువ్వల చెరువుకి వస్తున్నారు సార్. మా ఫోన్ గువ్వల చెరువు ఘాట్ ఎక్కినాక కూడా ఫోన్ చేసినాడు. మా మామ ఘాట్లో ఉన్నాం, మామకు ఫోన్ చేయరా రోడ్డు మీదకి రమ్మని అని చెప్పినాడు సార్. నాకు ఫోన్ చేసి ప్రతి ఇన్సూరెన్స్ లైవ్లో లాగే పెడతానే ఉన్నాడు. చిన్నగా రండి అంటూనే ఉన్నాడు. వైఎస్ఆర్ జిల్లా దువ్వూరు మండలం చింతకుంట వద్ద కారు బోల్తాపడిన ప్రమాదంలో 3 మృతి చెందారు. చిన్నారి పుట్టు వెంట్రుకల వేడుక కోసం కర్నూలు నుంచి తిరుమల వెళ్తుండగా ప్రమాదం జరిగింది. 2 వాహనాల్లో 20 మంది కుటుంబ సభ్యులు తిరుమలకు బయలుదేరగా ఓ కారు అదుపు తప్పి బోల్తాపడింది. ప్రమాదంలో భగత్ సింగ్, నాగలక్ష్మి, చిన్నారి కియాన్ సింగ్ మృతి చెందారు. క్షతగాత్రులను ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.